రాజ్యాంగంలో ఆటోమేటిక్గా ఉన్నట్టు లేదా రద్దయిపోతుంది అన్నట్టు అదేమీ లేదు. కానీ చర్చ పెట్టవచ్చు. ఇంకోటి మే అన్నారు, మే డిక్లేర్ అన్నారు, అంతేగాని ఇట్ ఈస్ అబ్జల్యూట్గా ఐ విల్ లూజ్ హిస్ క్వాలిఫికేషన్ అని లేదు అక్కడ. నేను మీకు వినిపించాను కదా, ఇందులో కూడా ఎక్కువ భాగం పార్లమెంట్ గురించిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, మిగతా అట్లట్లు ఉన్నాయి. కాబట్టి నేను అంటాను ఇక్కడ, నేను జగన్కు వెళ్ళమని చెప్పినట్టే, వెళ్ళాలి అని చెప్పినట్టే అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా పట్టు విడుపులు ప్రదర్శించండి అని చెప్తాను. ఇప్పుడు సభ్యత్వం రద్దు నేను మీకు ఒక కాన్సిక్వెన్స్ చెప్తాను. చాలా తమాషగా ఉండే రాజకీయాలు, ఆశ్చర్యకరంగా. పవన్ కళ్యాణ్ పులివెందులకు ఎందుకు వెళ్తున్నారు లేదా ఇవన్నీ మీరు అన్నారు కదా, అక్కడ ప్యాకేజ్ పనులు చేపడుతున్నారు ఇవన్నీ. నిజంగా జగన్ను డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఎత్తిన పాలు పోసినట్టే. ఆయన వెంటనే మళ్ళీ పులివెందులకు వెళ్ళి మళ్ళీ బై ఎలక్షన్స్, మళ్ళీ పులివెందులు. అదే కదా రాజకీయ నాయకులకు చాలా కాలంగా తెలంగాణ ఉద్యమం కాలం నుంచి కూడా ఈ రాజీనామాలనే ఒక అస్త్రంగా ఉపయోగించే లక్షణం పెరిగింది. వైసీపీ అనే దానికి ఊపు ఎప్పుడు వచ్చింది? 2011, 12 ఆ ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం స్థానాలకు రాజీనామాలు చేసి మొత్తం గెలవడంతో కదా వాళ్ళకి ఊపు వచ్చింది. నిజంగా జగన్ సభ్యత్వం రద్దు చేస్తే ఇప్పుడు జగన్తో పాటు మిగిలిన 10 మంది వాళ్ళు కోరుకుంటారో లేదో నేను చెప్పలేను. పైగా ఎంతమంది మిగులుతారో కూడా నాకేం గ్యారంటీ లేదు. 11 మంది ఉంటారనుకోని కూడా లేదు. నిన్న నటుడు పృథ్వీ అదేదో జోకులాగా వేసాడు కదా, ఇది లైలాలో 150 గొర్రెలు ఉండేవి. ఇప్పుడు ఆ గొర్రెల్లో మనం కూడా ఉన్నామనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనం ఉంటే గొర్రెలు, మనం ఉంటేనేమో సింహాలు, మనం లేకపోతే గొర్రెలు అనుకుంటే అది కూడా కష్టం. అంటే ఈ 150 కాదు, ఇంకా వేల గొర్రెల్లో. కాబట్టి ఏదైనా కానీ ఎవరి రాజకీయం వాళ్ళది. దాని మీద ప్రజాస్వామ్యంలో ఇప్పుడు దానికోసం ఏదో ఉరిమి పెనం మీద పడినట్టుగా ఈయన గతంలో ఉండి అక్కడికి పోతే ఆయన అక్కడేదో మాట్లాడితే దానికోసం ఆయన ఏదో లైలా సినిమా తీస్తుంటే దాన్ని గురి చేయాలనుకోవడం చాలా పొరపాటు. నిన్న మొదటిసారి విశ్వక్సేన్ ఆ మాత్రం ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. సార్ నా వయసు 29 ఏళ్ళు సార్, నా ఇది కూడా లేదు నాకు నిజంగా చిన్నపిల్లడా సారీ కూడా చెప్తున్నాడు. సో మనం సినిమాలుగా చూద్దాం, రాజకీయాలుగా చూద్దాం. కానీ అది అట్లా ఉంచితే ఈ 11 మంది అన్నా మిగులుతారా ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఎంపీలు అయితే మిగలరు అని జగనే చెప్తున్నారు. ఒకరిద్దరు ఎంపీలు కూడా పోయేటట్టుగా ఉన్నారని. అందుకని వీళ్ళు కూడా కొంత ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. నేను అనుకుంటాను జగన్ను మనం డిస్క్వాలిఫై చేద్దాం లాంటి ప్రాసెస్ కొంత చర్చ అయితే తీసుకురావచ్చు. తీసుకొస్తే దానివల్ల లబ్ధి పెట్టండి. నేను ఇప్పుడు సవాల్ చేసి కేసీఆర్కి అందరికంటే ఎక్కువ మెయిల్ చేసింది ఎవరు? ఆయన ఎంఎస్ఆర్ చనిపోయిన సత్యనారాయణ కరీంనగర్. ఏదో ఒక మాట తప్పి జారంటే దాని ఆధారం చేసుకొని ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వచ్చారు. ఇప్పుడు మరి పులివెందుల్లో మళ్ళీ సెకండ్ ఛాన్స్ జగన్కి ఇవ్వదలుచుకున్నారా లేకపోతే రన్ చేస్తారా మనకు తెలీదు. కానీ ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా సమస్యల మీద అంశాల మీద కేంద్రీకరిస్తే చాలా మంచిది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వీటి వల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు. అలాగే రాజ్యాంగం ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పట్లేదు. నేను మీకు చదివి వినిపించాను. చాలా కష్టం సార్ డిస్క్వాలిఫికేషన్ అనేది. చాలా అంశాలు ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కదా, అందుకని ఆ బాధ్యత వాళ్ళకు ఉందా లేదా వేరే విషయం. సార్ జగన్ విజయమ్మ సాయిరెడ్డి కేసులు పిల్లల మధ్య విభేదాలతో కోర్టులో నిలబడాల్సి రావడం కలిసి వేస్తుందని చెప్పి విజయమ్మ గారు ఆవేదన కూడా వ్యక్తం చేసినట్టుగా వస్తున్న వార్తలు. అంతా చట్ట ప్రకారమే జరిగిందంటూ షర్మిల. అసలు ఈ సరస్వతి పవర్ షేర్ల బదిలీ అనే అంశం వైఎస్ కుటుంబంలో ఇది ఎడతెరగని సీరియల్లా కొనసాగించాల్సిందా? వర్మ గారు కురుక్షేత్ర సంగ్రామం నుంచి ఇప్పుడే